నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మంలో నేడు భారాస ఆవిర్భావ సభ హాజరు కానున్న నలుగురు సీఎంలు జాతీయ నేతలు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న కేసీఆర్ భారాసపై భాజపా విమర్శనాస్త్రాలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త దుకాణం తెరిచారని బండి సంజయ్ ఆరోపణలు తెలంగాణలో నేటి నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 100 రోజుల్లో 1.5 కోటి మందికి నేత్ర పరీక్షలే లక్ష్యంగా ఏర్పాట్లు వైకాపా కోసం పనిచేయాలని వాలంటీర్లకు ఏపీ మంత్రుల ఆదేశాలు మరో పార్టీ అధికారానికి వస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారని బెదిరింపులు ఏపీలో పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదలకు తెలుగుదేశం డిమాండ్ దావోస్కు ఆహ్వానంపై అనుమానాలు ఖండించిన అమర్నాథ్ పాత పింఛన్ పథకంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ఆర్బీఐ భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి ఉంటుందని హెచ్చరికలు నేటి నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ శుభారంభం కోసం ఇరు జట్ల వ్యూహాలు ఖమ్మం గడ్డపై చరిత్రాత్మక బహిరంగ సభ నిర్వహణకు భారత్ రాష్ట్ర సమితి సర్వసన్నద్ధమైంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కరీంనగర్ సింహగర్జన స్ఫూర్తితో ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ రాజకీయ యవనికపై సత్తా చాటాలనే లక్ష్యంతో ముందడుగు వేసిన సీఎం కేసీఆర్ మరో 3 ముఖ్యమంత్రులు పలువురు జాతీయ నేతలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రస్థానంపై తనకున్న లక్ష్యాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా రూపుదిద్దుకున్న తర్వాత ఆ పార్టీ ఆవిర్భావ సభకు ఖమ్మంలో సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నగరం మొత్తం గులాబీమయం కాగా 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో మరో 6 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి జాతీయ రాజకీయ సైరన్ మోగించి భారాస సత్తా చాటేలా 5 లక్షల మందిని సభకు సమీకరిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న నేతలు మొదట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో యాదాద్రి వెళ్తారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న నేతలు తర్వాత ఖమ్మం వెళ్లి నూతన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అక్కడే కంటి వెలుగు 2వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించి 6 బాధితులకు అతిథులు కళ్లజోళ్లు అందిస్తారు. అనంతరం కలెక్టరేట్లోనే భోజనం చేయనున్నారు. అతిథుల కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలు సిద్ధం చేయనున్నారు. భోజనం అనంతరం సభా వేదికపైకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బహిరంగ సభ వేదికపై 4 ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా భారస ప్రజాప్రతినిధులు ఆసీనులవుతారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావును సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారస మంత్రులు, ముఖ్య నేతలంతా సభా వేదికకు ముందు వరుసలో కూర్చుంటారు. సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. జాతీయ రాజకీయాల్లో భారస లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులు ప్రజలకు కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు. ఇక్కడ నుంచి కేసీఆర్ గారు దేశానికి ఇవ్వబోయే సందేశం ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈ దేశంలో గుణాత్మకమైన రాజకీయ మార్పు తీసుకుంటారు. అట్లనే తెలంగాణ మోడల్గా మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని దేశవ్యాప్తంగా అమలుపరచడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని జాతీయ పార్టీకి ముందు తీసుకునే కార్యక్రమంలో కూడా వారు ఇచ్చే సందేశం, దాంతోపాటుగా వారితో పాటు వచ్చే ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ గారు, మాన్ గారు, విజయన్ గారు, మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ అఖిలేష్ గారు, వీరందరూ కూడా ప్రసంగిస్తారు. డి రాజా గారు, సిపిఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చూస్తే మనం ఇది ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఖమ్మం నుంచి
భారతదేశానికి చూపెట్టబడతా ఉన్నదనేది మా ఉద్దేశం. సభ ముగింపు తర్వాత అతిథులకు తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తయారు చేయించిన పోచంపల్లి నారాయణపేట శాలువాలతో కేసీఆర్ సత్కరిస్తారు. ప్రఖ్యాతిగాంచిన కరీంనగర్ చేతి వృత్తులతో తయారు చేసిన వీణ జ్ఞాపికలను అందజేస్తారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత భారీగా బాణసంచా కాల్చేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రామరాజ్యం స్థాపిస్తామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో భారాస సభకు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ లీడర్లు మాత్రమే వస్తున్నారన్న సంజయ్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భారాస పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. కుటుంబ అవినీతి రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా భాజపా పోరాటం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో భారాస అకృత్యాలు దేశమంతా తెలిసేలా భాజపా కార్యవర్గ సమావేశాల్లో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. తెలంగాణలో త్వరలోనే కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలలో విశ్వాసం లేదు. తెలంగాణకే పరిమితమైనటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే దోపిడీ చేసిందో, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఇది తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా మేము దోపిడీ చేస్తామనే విధంగా ఆలోచన చేస్తా ఉంది. కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఈ రోజు తెలంగాణలోనే భూమి కదిలిపోతా ఉంటే దేశంలో సాధిస్తామని చెప్పి మీటింగ్లు పెట్టినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే భారాస 100 సీట్లకు పైగా గెలుస్తుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత భారాస ఎమ్మెల్యేలలో 15 నుంచి 20 మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారిని మారిస్తే 100 సీట్లు గెలవొచ్చని పేర్కొన్నారు. అన్ని సర్వేలతో పాటు తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేలు ఇదే వెల్లడించాయని స్పష్టం చేశారు. ఖమ్మంలో సభకు సన్నాహకంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేటలో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. 20-25 దాకా కాంగ్రెస్ పోటీ ఉంటది, ఒక 20-25 బీజేపీ పోటీ ఉంటది. మొత్తం పోటీ పడేది ఒక టీఆర్ఎస్ పార్టీ. మనకు సర్వేలు కానీ ఏ సర్వే చేసినా, నేను వ్యక్తిగతంగా సర్వే చేసినా 80 నుంచి 90 నుంచి ఈసీ గెలుస్తాను. ఒక 15-20 మంది ఎమ్మెల్యేలను మార్స్తే 100 దాటుతుంది. కేసీఆర్ పోటీ ఎత్తాం కానీ కొంతమంది ఎమ్మెల్యేల మీద కోపం ఉన్నది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. సుమారు 100 రోజులు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 కోటి మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ప్రతి గ్రామ, మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు 1500 వైద్య బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటికి తోడు మరో 5% అదనంగా కంటి వెలుగు బృందాలు నిత్యం అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచి జూన్ 15 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 16,556 ప్రదేశాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. దాదాపు 200 కోట్లతో చేపట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేసి వారి దృష్టి లోపాలు గుర్తించడంతో పాటు అవసరమైన వారికి రీడింగ్, ప్రిస్క్రైబ్డ్ కళ్లద్దాలు అందించనున్నారు. ఇప్పటికే 50 లక్షల కళ్లద్దాలను జిల్లాలకు పంపిణీ చేయగా అందులో 30 లక్షల రీడింగ్ గ్లాసులు, మరో 20 లక్షల ప్రిస్క్రైబ్డ్ కళ్లద్దాలు ఉన్నాయి. ఎవరికైనా ప్రత్యేక అద్దాలు అవసరమైతే అప్పటికప్పుడే ప్రత్యేక సాఫ్ట్వేర్తో కళ్లద్దాల తయారీ సంస్థలకు ఆర్డర్ పంపనున్నారు. ఫలితంగా బార్కోడ్తో కూడిన బాక్సుల్లో 15 రోజుల్లోనే కళ్లద్దాలు ప్రజలకు అందనున్నాయి. వైకాపాను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు వాలంటీర్లంతా కృషి చేయాలంటూ అధికార పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే ఆదేశాలిస్తున్నారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారని పరోక్షంగా బెదిరిస్తున్నారు. వచ్చే ఏడాది జీతాలు 15,000కు పెంచేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని, వైకాపా కోసం పనిచేస్తే పార్టీ మిమ్మల్ని చూసుకుంటుందంటూ వారిని ప్రలోభ పెడుతున్నారు. ఆ మేరకు వాలంటీర్లు సైతం ఇంటింటికి వెళ్లి అధికార పార్టీకే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటున్న వాలంటీర్లు సేవలు మాత్రం వైకాపాకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల గౌరవ వేతనాలకు ఖజానా నుంచి 1506 కోట్లను ప్రభుత్వం ఏటా వెచ్చిస్తోంది. సెల్ ఫోన్ బిల్లులు, పురస్కారాలు, సత్కారాలు, సాక్షిపత్రిక కొనుగోళ్లకు మరో 343 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇవన్నీ కలిపితే దాదాపు 1909 కోట్ల ప్రజాధనాన్ని వాలంటీర్లు వేతనాలుగా తీసుకుంటున్నారు. కానీ వీరంతా వైకాపా రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు పార్టీ పరంగా ప్రతి సచివాలయానికి 3 కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ
పార్థసారథిని వైకాపా నియమిస్తోంది. కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు వారితో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి వాలంటీర్లంతా హాజరవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సచివాలయాల కన్వీనర్లతో కలిసి వాలంటీర్లు కష్టపడి పనిచేయాలని మంత్రులే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 10న ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వాలంటీర్లు వైకాపా సచివాలయ కన్వీనర్ల సమావేశాల్లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ జగనన్నను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుల్లల చెరువులో నిర్వహించిన సమావేశానికి వాలంటీర్లు పెద్దగా హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సమన్వయంతో పనిచేశారు. మీరు వేరే, మేము వేరే అని కాదు. మేము రాజకీయంగా మేము ముందుకు పోతాం, మీరు అధికారికంగా మీరు రాలి. ఇద్దరం కలిసి జగనన్న చెప్పినట్లు ఆయన కుడి భుజంగా ఎడం భుజంగా మనం ఉందాం. ఈ యొక్క ప్రభుత్వం పనితీరును ఇంకా మెరుగుపరుద్దాం, ఇంకా ప్రజల దగ్గరగా పోదాం. వైకాపాకు పనిచేసిన వారికే వాలంటీర్లుగా అవకాశం కల్పించామంటూ గతంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులు తానేటి వనిత, రాంబాబు పలు సందర్భాల్లో దాదాపు ఇలాగే ప్రకటించారు. వైకాపా తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించి జగన్ రుణం తీర్చుకోవాలంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ గతేడాది నవంబర్లో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో డిసెంబరు 29న విజయనగరం జిల్లా రాజా మండలం కంచారంలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున వాలంటీర్లు హాజరయ్యారు. వీరిని పార్టీ కోసం పనిచేయాలని మంత్రి బొత్స కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది తేడా, అందులో ఇంకా రాజీ లేదు. దానికోసం మనం ఏ త్యాగానికైనా ఏ దేనికైనా మనం సిద్ధపడాలి. దాంట్లో మన రాజీ లేదు. చేయాలంటే చేయాల్సిందే, దానికోసం నడవలసిందే. ఏ ఒక్కరు కూడా ఆము అంటే మాత్రం ఆగే పరిస్థితి లేదు. నేను తీరుతాను. ఓటరు నమోదు సహా ఎన్నికల పనులేవి వాలంటీర్లకు అప్పగించరాదని ఎన్నికల సంఘం పలుమార్లు ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అవి అమలయ్యేలా చూడలేకపోతోంది. ఓటరు నమోదు, తొలగింపు, ఓటుకు ఆధార్ అనుసంధానం తదితర పనులన్నింటిలో వాలంటీర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం సహా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను వారికి తెలియకుండానే తొలగించడంతో పాటు అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను పెద్ద ఎత్తున చేర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఇటీవల పెద్ద ఎత్తున తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించారు. అందులోనూ వాలంటీర్ల పాత్ర వెలుగు చూసింది. ఏపీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారాలు, ఇతర కార్యక్రమాలను వాలంటీర్లే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో వారిని వినియోగించుకునేందుకు ఇప్పటి నుంచే మంత్రులు, వైకాపా నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. వారి తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనాన్ని గౌరవవేతనంగా తీసుకునే వాలంటీర్లను పార్టీకి పనిచేయాలని మంత్రులు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అసలు పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్లను పిలవడమేంటని నిలదీస్తున్నాయి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా అమాత్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రహదారులపై బహిరంగ సమావేశాల విషయంలో జారీ చేసిన జీవో నెంబర్ 1 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసిన హైకోర్టు కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. జీవో 1 ద్వారా బహిరంగ సమావేశాలను నిషేధించలేదని, సహేతుకమైన షరతులు విధించడం, ప్రత్యామ్నాయ స్థలాలు సూచించడంపై పోలీసులకు అనుమతి ఇచ్చామని పిటిషన్ పేర్కొన్నారు. విచారణ ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపివేయడంలో హైకోర్టు పొరపాటు చేసిందని స్పష్టం చేశారు. కౌంటర్ వేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. పౌరుల భద్రత కోసం తెచ్చిన జీవోను నిలిపివేయాల్సిన అవసరం లేదన్నారు. పోలీసు చట్టం సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందంటూ హైకోర్టు పొరపాటు పడిందని వాదించారు. మధ్యంతర ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయకపోతే పోలీసుల నియంత్రణ లేకుండా రహదారులపై రాజకీయ ర్యాలీలు, రోడ్ షోలు, పెద్ద స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తారని తెలిపింది. తొక్కిసలాట జరిగి చనిపోయిన ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం నేత బోండా ఉమ ముఖ్యమంత్రి జగన్ను డిమాండ్ చేశారు. జగన్ అవినీతి దెబ్బకు ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లి ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంటే ఏపీ మంత్రి కోడిపందాలు, పేకాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్తే
మొదటి రోజే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అగ్రిమెంట్ అయ్యారు. ఇంకొకటి లైఫ్ సైన్సెస్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతానికి మొదటి రోజే సైన్ అప్ చేశారు. ఇప్పటికి నువ్వు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైంది. వెళ్ళింది ఒక్కసారి దావోస్ కి, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నటువంటి గ్రీన్ కో వాళ్ళని ఇక్కడే విశాఖపట్నంలోనో కాకినాడలోనో తిరిగే వాళ్ళని తీసుకొని దావోస్ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టించినటువంటి గనుడు నువ్వు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం చేస్తున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. నవంబర్ 25నే సీఎం జగన్కు ఆహ్వానం అందిందని తెలిపారు. మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున దావోసు సదస్సుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం నేతలు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని మంత్రి పేర్కొన్నారు. మార్చి 3-4 తారీఖులో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో దావోస్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎవరైతే వాళ్ళనే విశాఖపట్నం తీసుకురావాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తపన పడతా ఉంటే దావోస్ రాలేదు, దావోస్ నుంచి పిలవలేదు, దావోస్ వెళ్ళట్లేదు, ముఖ్యమంత్రి గారి మొహం చూసి ఎవరు రావట్లేదు, ముఖ్యమంత్రి గారి మొహం చూసి వస్తారా? ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం. నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలతో పాటు మండల కేంద్రాల్లో అన్నదానం నిర్వహించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. మహీంద్రా రాజకీయాల్లోకి చిన్నపిల్లల్ని కుటుంబ సభ్యులను తీసుకురావద్దని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హితవు పలికారు. మహీంద్రా విశ్వవిద్యాలయంలో జరిగిన గొడవలో తన కుమారుడిపై కేసు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. దమ్ముంటే నాతో రాజకీయం చేసే తట్టుకోలేక నా కొడుకుని కేసు ఇరికిస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళీ కలుస్తారు. నీకన్నా వస్తుంది ఎప్పుడో జరిగిందని ఎలా బయట పెట్టినావు, ఇండోలో చేసినావు, కొడుకు వస్తాడు, పొలిషన్కి వస్తాడు, లైఫ్ ఖరాబ్ చేసినావు కదా నా కొడుకుది. ఏం బాధపడను నేను, తల్లిని నమ్ముకున్నాను నేను. పాపం పట్టిపోదు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకున్న కుటుంబం. కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేసింది? కాలేజ్ మేనేజ్మెంట్ ఎందుకు సస్పెండ్ చేయాలి? తప్పు చేసిన చర్యలు తీసుకోవాల్సింది. ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ చేసినరా? కనీసం నోటీస్ ఇచ్చిరా? 30 రూపాయలు ఇస్తావా పిల్లల మీద? చెయ్యి, జైలుకి పంపుతావా? పంపు, ఏం లేదు ఇబ్బంది. పాత పింఛన్ పథకం ఓపీఎస్ విధానానికి మళ్లుతున్న రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల రాబడులు వ్యయాల మధ్య సమతౌల్యం లోపించి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు 2022-23 బడ్జెట్ల పరిశీలన పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఉద్యోగులకు ఓపీఎస్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓపీఎస్ అమలుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఓపీఎస్ను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని కేంద్రానికి, పింఛన్ నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థలకు తెలియజేశాయి. పంజాబ్లోని ఆప్ సర్కార్ కూడా ఓపీఎస్ అమలుకు సంబంధించి గతేడాది నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావాలని కమలదళానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికలకు కేవలం 400 రోజులే ఉన్నందున కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఢిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఈ అంశంపై పార్టీ శ్రేణులకు మోదీ దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో పార్టీ పేరు ప్రతిష్టలు చెడగొట్టేలా నేతలెవరూ అనవసర వ్యాఖ్యలు చేయకూడదని ఇటీవల షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రంపై భాజపా నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి కావడానికి మరో 25 ఏళ్లు ఉన్నందున ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఇది దేశానికి అత్యుత్తమ కాలమని పేర్కొన్న ప్రధాని దేశ అభివృద్ధికి అంకితమై చరిత్ర సృష్టించాలని మోదీ పేర్కొన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు వెల్లడించారు. భాజపా కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా దేశ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మార్చేందుకు కృషి చేస్తున్న ఓ సామాజిక ఉద్యమమని మోదీ తెలిపినట్లు ఫడ్నవీస్ చెప్పారు.
దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలను భాజపా ప్రభుత్వం పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలో 40% సంపద కేవలం 1% మంది సంపన్నుల్లో ఉన్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ముఖ్యంగా పేద ధనికుల మధ్య అంతరం పెరగడానికి భాజపా విధానాలే కారణమని విమర్శించింది. వీటితో సామాన్యుడు అగాధంలో మునిగిపోతున్నాడని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ఆర్థిక అసమానతల మధ్య అగాధాన్ని పూడ్చేందుకే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కేవలం కొంతమంది ప్రయోజనం కోసమే భాజపా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. 21 మంది కుబేరుల దగ్గర ఉన్న సంపద దేశంలోని 70 కోట్లకు పైగా పౌరుల వద్ద ఉన్న సంపదతో సమానమని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వం 20 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందన్న రాహుల్, ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలతో వారు మళ్లీ పేదరికంలోకి జారుకుంటున్నారని ఆరోపించారు. దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్తో పాటు డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపైన కేంద్రం పన్నులను తగ్గించింది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే క్రూడాయిల్పై విండ్ ఫాల్ ట్యాక్స్ను టన్నుకు 2100 నుంచి 1900కు తగ్గించారు. లీటర్ డీజిల్పై ఉన్న ఎగుమతి సుంకాన్ని 6.5 రూపాయల నుంచి 5కు తగ్గించారు. విమాన ఇంధన ధర ఏటీఎఫ్పై లీటర్కు 4.5 రూపాయలుగా ఉన్న పన్నును 3.5కు తగ్గించారు. కొత్త పన్నులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. చమురు సంస్థలు అధిక లాభాలను ఆర్జిస్తున్న నేపథ్యంలో కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ని 2022 జూలై 1న ప్రవేశపెట్టింది.